హాయ్ వ్యూవర్స్, మీ మూవీ అంకుల్ సాలిడ్ టీవీ నుండి ఈ ఫిబ్రవరి 2026లో రిలీజ్ అవబోతున్న తెలుగు సినిమాల గురించి మీకు అప్డేట్ ఇవ్వబోతున్నాను. ఫంకీ మూవీ ఫిబ్రవరిలో రిలీజ్ అవుతుంది. బట్ దానికి ఉన్న హైప్ వల్ల దాన్ని ఒక సెపరేట్ వీడియోగా చేశాము. మీరు మా సాలిడ్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే అందులో ఫంకీ గురించి మేము చేసిన సెపరేట్ వీడియో మీరు చూడొచ్చు. బట్ అపార్ట్ ఫ్రమ్ ఇట్ మరొక 3 ఇంట్రెస్టింగ్ ఫిలిమ్స్ వస్తున్నాయి. సో వాటి గురించి ఈ వీడియోలో నేను అప్డేట్ చెప్పబోతున్నాను. ఒకటి కపుల్ ఫ్రెండ్లీ, సంతోష్ శోభన్, హీరో సంతోష్ శోభన్ ఒక మినీ ప్రేమ కథ ఇలాంటి సినిమాలు చేసిన హీరో. ఆయన చేసిన సినిమా ఇది. అలాగే మన డైరెక్టర్ వచ్చేసి దీనికి అశ్విన్ చంద్రశేఖర్ చేశారు డైరెక్టర్గా. ఆయన కొన్ని టీవీ సిరీస్ అవి చేశారు. ఎస్పెషల్లీ రొమాంటిక్ కామెడీ, టామ్ అండ్ జెర్రీ టైప్ ఆఫ్ కపుల్ లవ్ స్టోరీస్ అవి చేశారు. సో అతను యాక్చువల్గా ఏదైతే స్ట్రెంగ్త్ ఉందో ఈ సినిమా, అంటే నేను ప్లాట్ ఇంకా చెప్తాను, ఆయన చేశారు. ఆదిత్య రవీంద్రనాథన్ మ్యూజిక్ డైరెక్టర్, చాలా మంచి మ్యూజిక్, ఎస్పెషల్లీ తమిళ ఇండస్ట్రీలో చాలా మంచి సాంగ్స్ చేశారు ఆయన. బట్ ఈజ్ ఆల్సో, అంటే ఈ డైరెక్టర్ కానీ హీరో కానీ మ్యూజిక్ డైరెక్టర్ కానీ ద గుడ్ వెల్ టాలెంటెడ్ అండ్ ప్రూవ్ అయిన బిగ్ బ్రేక్ కోసం చూస్తున్నారు. సో వాళ్ళందరూ కలిసి చేశారు. ఈ సినిమాలో మన హీరోయిన్ వచ్చేసి మానస వారణాసి, అంటే ఇప్పుడు ఫార్మర్ మిస్ ఇండియా. సో ఒక ఫెంటాస్టిక్ గార్జియస్ లుక్తో ఆవిడ స్క్రీన్ మీద రాబోతున్నారు. సో ప్లాట్ నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది ఈ సినిమా. గెస్ వీళ్ళంతా అప్కమింగ్ పీపుల్ ట్రై చేస్తున్నారు, హార్డ్ వర్క్ చేస్తున్నారు. ట్రైలర్ బాగుంది, కానీ కాన్సెప్ట్ వచ్చేసి ఒక యంగ్ కపుల్, అంటే ఒక ఆస్పైరింగ్ ఇంటీరియర్ డిజైనర్ పైకి వద్దాం అనుకుంటున్న అతను డబ్బుల కోసం బైక్ పూలింగ్ చేయడము. ఆ బైక్ పూలింగ్లో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన ఒక అమ్మాయిని కలవడం, వాళ్ళిద్దరి మధ్యన ఒక లవ్ స్టోరీ డెవలప్ అవ్వడం, అంతవరకు నార్మలే. బట్ ఆ తర్వాత వాళ్ళు నెక్స్ట్ రూట్ ఐదర్ కలిసి లవర్స్గా ఉండి తర్వాత పేరెంట్స్ని ఒప్పించి పెళ్లి చేసుకోవడం కానీ, లేకపోతే ఏదో బ్రేకప్, అలా కాకుండా లివ్ ఇన్ రిలేషన్కి వాళ్ళు దే విల్ టేక్ ఏ డెసిషన్. సో దట్ ఈస్ వేర్ దిస్ మూవీ ప్లేస్ వెరీ డిఫరెంట్లీ. సో ఆ లివ్ ఇన్ రిలేషను ఇన్డెప్త్గా కొంచెం టచ్ చేశాడు అనిపించింది డైరెక్ట్ నాకు. అంటే దాని గురించి, ఆ ప్లాట్ గురించి అది చదివినప్పుడు, ఆ ట్రయల్ అది చూసినప్పుడు మోర్ ప్రాక్టికల్గా హ్యాండిల్ చేశాడు. అంటే ఆ ఫ్యాన్సీ టర్మ్ లివ్ ఇన్ రిలేషన్షిప్ అనేది యూత్లో చాలా పాపులర్ అయింది. బట్ దానిలో వచ్చే డిఫికల్టీస్ అవి ఎలా ఉంటాయి ఇవన్నీ చెప్తూ, ఎస్పెషల్లీ వాళ్ళ పేరెంట్స్ వీళ్ళ రిలేషన్ గురించి తెలిసిన తర్వాత ఎటువంటి జరుగుతాయి అనేది బిగ్ ట్విస్ట్ మూవీలో. అక్కడి నుంచి నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. అంటే ఫస్ట్ అంతా ఫన్ లవింగ్గా, సరదాగా కామెడీగా అట్లా వెళ్ళిన మూవీ ఒక్కసారి హై సెంటిమెంటల్ టర్న్ తీసుకుని నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. సో ఈ సినిమా ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ దెర్ విల్ బి సంథింగ్ రియల్లీ గుడ్. మనని హోల్డ్ చేసే మంచి కంటెంట్ ఉంటుంది. సంతోష్ శోభన్ ఈ సినిమాతో హిట్ కొడతాను అనుకుంటున్నాను. అది ఒక ఫస్ట్ అప్డేట్. దెన్ నెక్స్ట్ మూవీ నేను చెప్దాం అనుకుంది గోట్. సుడిగాలి సుధీర్ మనకు తెలుసు, ఒక చిన్న టీవీ యాంకర్గా మొదలుపెట్టి గత 10-15 ఏళ్ళుగా జబర్దస్త్లో వాటిలో చేస్తూ, మ్యాజిక్ షోస్ చేస్తూ చాలా కష్టపడి పైకి వచ్చి ఇప్పుడు ఒక ప్రైమ్ టైమ్ యాంకర్గా అన్ని ఛానల్స్లో సుడిగాలి సుధీర్ షో ఉందంటే మినిమం వ్యూవర్షిప్, మనకి ప్రామిసింగ్ మినిమం వ్యూవర్షిప్ ఉంటుంది. అటువంటి అతను ఒక హీరోగా మారి సాఫ్ట్వేర్ సుధీర్ లాంటి సినిమాలు చేశాడు, రీజనబుల్ సక్సెస్ కొట్టాడు. అతను చేస్తున్న నెక్స్ట్ హీరోగా చేస్తున్న సినిమాయే గోట్. సో అయితే ఇదొక క్రైమ్ థ్రిల్లర్ లాగా ప్లాన్ చేశారని తెలుస్తుంది. బట్ ఇందులో ఈ మూవీకి యాక్చువల్లీ ఒక టైంలో మంచి హైప్ వచ్చింది. బట్ ప్రొడ్యూసరు, డైరెక్టర్ క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల డైరెక్టర్ క్విట్ చేయడము ప్రాజెక్టు, తర్వాత ప్రొడ్యూసర్ టేకప్ చేయడం, ఇలాంటివి కొన్ని జరిగాయి ఈ మూవీలో. అలాగే దివ్యభారతి, ఆవిడ ఫస్ట్ టైం తెలుగులో ఆవిడ ఇంట్రడ్యూస్ అవుతున్నారు హీరోయిన్గా. బట్ ఓవరాల్ ఏదైనా ఈ సినిమా కంటెంట్ బాగా వచ్చింది, డెఫినెట్గా ఎంగేజింగ్ ఉంటుంది. ప్రొడ్యూసర్ గారు చాలా బలంగా నమ్ముతున్నారు, అందుకని ఫిబ్రవరిలో ఈ సినిమాని మనం అందుకు తీసుకొస్తున్నారు. సో ఈ సినిమా నేను ఎస్పెషల్గా ఇంట్రెస్ట్ చూపించాను సుడిగాలి సుధీర్ గురించి. అతని హార్డ్ వర్క్, అతని పైకి ఎదిగిన విధానం, అతని హ్యూమిలిటీ, అతని బిహేవియర్, ఇవన్నీ ఐ రియల్లీ థింక్ హీ విల్ స్లోలీ విల్ మేక్ బిగ్ ఇన్ దిస్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. ఆల్రెడీ టీవీలో ఈజ్ అ బిగ్ స్టార్, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా హోప్ఫుల్లీ విల్ మేక్. దెన్ లాస్ట్ వచ్చేసి మృత్యుంజయ్. ఇక్కడ మృత్యుంజయ్ మూవీ వచ్చేసి శ్రీ విష్ణు హీరో. ఈయన తాను సెలెక్ట్ చేసుకునే ప్రతి కాన్సెప్ట్, ప్రతి కథ చాలా డిఫరెంట్గా ఉంటాయి. చాలా తమాషా కాన్సెప్ట్స్ తీసుకుంటాడు, చాలా బాగా ఎగ్జిక్యూట్ చేస్తాడు. తక్కువ బడ్జెట్లో మినిమం గ్యారంటీగా, అంటే ఓటీటీ రైట్స్ జస్ట్ బేసికల్ థియేట్రికల్లోనే ప్రొడ్యూసర్ ప్రాఫిట్ సేఫ్ జోన్లోకి వెళ్ళిపోతారు. ప్లస్ మనకి
మంచి బ్రిజీ కామెడీ అంటాం. అంటే మంచి తమాషాగా పెద్ద లౌడ్‌గా కాకుండా తమాషాగా మంచి బ్రిజీ కామెడీ ఉన్న మూవీస్ చేస్తూ మంచి అందమైన హీరోయిన్స్ ఉంటారు. మంచి మ్యూజిక్ ఉంటుంది. మంచి పాటలుంటాయి. అట్లా ఎంగేజింగ్ కంటెంట్ క్రియేట్ చేయడంలో అతను ఒక స్పెషలిస్ట్. ప్లస్ ప్రతిసారి డిఫరెంట్ జనర్ తీసుకుంటాడు. డిఫరెంట్ కాన్సెప్ట్ తీసుకుంటాడు. ఒకసారి థ్రిల్లర్‌కి వెళ్ళిపోతాడు. ఒకసారి డార్క్ హ్యూమర్‌కి వెళ్ళిపోతాడు. ఇంకోసారి స్లాప్‌స్టిక్ కామెడీ మూవీస్ చేస్తాడు. సో అతను ఒక ప్రతిసారి డిఫరెంట్‌గా తీసుకొని మనల్ని ఎంగేజ్ చేస్తాడు. సో ఈయన సినిమా కూడా ఈ ఫిబ్రవరిలోనే వస్తుంది. మనకి దానికొచ్చేసి కాలభైరవ మ్యూజిక్ కీరవాణి గారి అబ్బాయి. కీరవాణి గారి అబ్బాయి ఎంత బాగా పాడతాడో అంత అద్భుతంగా మ్యూజిక్ కూడా చేస్తాడు. మనం ముందర సినిమాలన్నింటిలో చూసాము ఈ మధ్యకాలంలో వచ్చే సినిమాల్లో. సో ఆయన మ్యూజిక్ ఉన్న ఈ సినిమాకి ఒక ఎసెట్ అంటే శ్రీ విష్ణు తీసుకున్న డిఫరెంట్ జనరు ఒక మంచి టెక్నికల్ క్రూ కాలభైరవ మ్యూజిక్ దాంతో ఈ సినిమా ఐ థింక్ ఇట్ విల్ రియల్లీ ప్లే వెల్ మనందరినీ ఆకట్టుకుంటుందని ఆశిస్తాం. సో ఈ 3 సినిమాలు ఫంకీ కాకుండా ఈ 3 సినిమాలు వస్తున్నాయి. వీటిని కూడా మనందరం ఈ అప్‌కమింగ్ హీరోస్ వీళ్ళంతా చాలా కష్టపడి చేసి ఉంటారు. లెట్స్ వాచ్ మూవీ బాగుంటే ఎంకరేజ్ చేద్దాం. వాళ్ళు ఇంకా పైకి రావాలని కోరుకుంటాం. దాంతో ఈ ఫిబ్రవరి మూవీస్ ఈ వీడియో ఈ మూవీ అంకుల్ సైనింగ్.